నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నర్సీపట్నంలో టీడీపీ ధర్నా రాజధాని రైతులకు తేదాపా మద్దతు కుకుంపేటలో మహాపాదయాత్రకు సంఘీభావ ర్యాలీ రైతుల త్యాగాలను గుర్తు చేసిన మాజీ విశాఖలో విజ్ఞాన సదస్సు గిరిజనుల విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు జనగామ జిల్లాలో పర్యటించనున్న సీఎం ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు బాపట్లలో సెమీ క్రిస్మస్ వేడుకలు వేగేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంబరాలు ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్ర ఆధ్వర్యంలో రాజధాని రైతులకు సంఘీభావం ధర్నా నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేశారని అయ్యన్న అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతిలోనే ఉండాలని ఆమోదం తెలిపి సీఎం అయ్యాక మాట తప్పారని విమర్శించారు. రాజధానిపై మాట తప్పడం వలన రాష్ట్ర ప్రజలందరికీ తీవ్ర నష్టం కలిగిందన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అమరావతి రైతుల త్యాగాలను గౌరవిద్దాం. ఒకే రాష్ట్రం అమరావతి రైతుల త్యాగాలను గౌరవిద్దాం. అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. ఒకే రాష్ట్రం అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. అమరావతి రైతుల త్యాగాలను గౌరవిద్దాం. ఒకే రాష్ట్రం అమరావతి రైతుల త్యాగాలను గౌరవిద్దాం. అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. ఒకే రాష్ట్రం అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. అమరావతి రైతుల త్యాగాలను గౌరవిద్దాం. ఒకే రాష్ట్రం అమరావతి రైతుల త్యాగాలను గౌరవిద్దాం. అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. ఒకే రాష్ట్రం అమరావతిని రాజధానిగా కొనసాగించాలి. విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ రాజధాని మహాపాదయాత్రకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. అమరావతి రాజధానికి రైతుల త్యాగాలను మాజీ మంత్రి గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2 నాలుకల ధోరణికి చర్మగీతం పాడాలని సూచించారు. అమరావతి రాజధాని అయితే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాగూరు సర్పంచ్ వెంకటరమణరాజు, టీఎన్ఎస్ఎఫ్ అరకు పార్లమెంట్ అధ్యక్షులు తామర్ల సత్యనారాయణ, టీడీపీ నేతలు పాల్గొన్నారు. మూడు రాజధానులు వద్దు, జై అమరావతి, జై అమరావతి. మూడు రాజధానులు వద్దు, జై అమరావతి. మూడు రాజధానులు వద్దు, జై తెలుగుదేశం, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. మూడు రాజధానులు వద్దు, మూడు రాజధానులు వద్దు, జై జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, వద్దు, జై అమరావతి, జై అమరావతి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై అమరావతి, జై
రైతులైతేనేమి, ప్రభుత్వం అయితేనేమి రాష్ట్రం ఆర్థికంగా బాగుపడడానికి ప్రణాళిక కూడా రచించడం జరిగింది. అలాంటి ప్రణాళికను కూడా చించివేస్తూ మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేవలం గ్రాఫిక్స్ రాజధాని అని హేళన చేసిన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు ఏం చేశారు? కనీసం మన రాష్ట్రానికి రాజధాని ఏది అని అడిగితే మనం ఒక పేరు కూడా చెప్పలేని పరిస్థితిని మన రాష్ట్రానికి దిగజార్చడం అనేది జరిగింది. అందువల్ల మేము ఒకటే చెప్తున్నాం, న్యాయం అనేది ఎప్పుడు కూడా గెలుస్తుంది. ఈరోజు రాజధాని విషయంలో న్యాయమే గెలిచి అమరావతినే రాజధానిగా కంటిన్యూ చేసే పరిస్థితిని ఈరోజు కోర్టుల యొక్క జోక్యంతో మనకు అందుబాటులోకి వచ్చింది. ప్రజల్ని మభ్యపెట్టడం, విశాఖపట్నంలో ఉండే ప్రజల్ని కానీ కర్నూలులో ఉండే ప్రజల్ని కానీ మభ్యపెట్టడం, ఇక్కడ రాజధాని వస్తుందని చెప్పడం, అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు దీని దందాతో ఏదైతే రియల్ ఎస్టేట్ దందాకు కూడా పూనుకొని విశాఖపట్నంలో అయితేనేమి, విజయవాడలో అయితేనేమి, అదేవిధంగా కర్నూలు అయితేనేమి రియల్ ఎస్టేట్ దందా కూడా జరిగిన పరిస్థితులు మనం న్యూస్లో కానీ పేపర్లో కానీ చదువుతూనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితులు లేని దాన్ని ఉన్నట్టు సృష్టించడం, ఉన్నది కూడా ఇక్కడ లేదని అబద్ధాలు చెప్పే ఒక దగాకోరు అబద్ధపు ప్రభుత్వం ఏదైతే ఉందంటే ఈరోజు మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీతో ఏర్పడినటువంటి ప్రభుత్వం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంతేకాకుండా దీని మీద ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. ఇక గుంటూరు జిల్లా బాపట్లలో వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో దైవజనులు సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ చైర్మన్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో దైవజనులు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరోనా తొలగిపోయి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. దైవజనులందరికీ నూతన వస్త్రాలు, నూతన సంవత్సర క్యాలెండర్లు పంపిణీ చేశారు. ఆహ్వానిస్తున్నాం. పరలోక రాజ్యంలో దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఉన్నాయని నీ వాక్యంలో మేము సూచిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మరి కొర్నేలి తన జీవితంలో అనేకులకు మా ప్రభువా ఇదిగో నాయన ఇలాగా సేవలు అందించినాడు. ఆ సేవలు స్వస్థత పరిచాడు, మేలు చేశాడు. ఈరోజున సేవకులుగా మనకు ముందే నాయన విదాసుడు ఎరిగిన దేవుడు, నాయన ఏర్పాటు చేసుకున్న దేవుడు, అనేక ప్రపంచమంతా కూడా బాగా చేసుకునే అతి పెద్ద పండగ, అందరికీ ఇష్టమైన పండగ, ప్రపంచంలో సుమారుగా 170. విశాఖపట్నం జిల్లా పాడేరు మండలంలో జిల్లా కలెక్టర్ మల్లికార్జున విజ్ఞాన సంబరాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరిజన ప్రాంతంలోని విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ ప్రదర్శనలు నిర్వహించి విద్యార్థులను కలెక్టర్ అభినందించారు.
సీఎం జగన్ విద్య, వైద్య రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారని, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐడిపిఏ పిఓ గోపికృష్ణ, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, సబ్ కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఇదేంటి బాబు? మేడం ఎందుకంటే లోపల ఆహార పంటలు 2 రకాలు. అవి ఒకటి ఆహార పంటలు ప్రధాన అయితే ఆయా రాష్ట్రాల్లో చదువుతాం. అది కాదు నువ్వు అలా పైకి అనిపించదు. ఇప్పుడు చెప్పుకో టాపిక్ అగ్నిపర్వతాలు, సబ్ టాపిక్ అగ్నిపర్వత అంతర్నిర్మాణం. ఇక ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలో పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం వద్ద స్థలాన్ని పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఇక గుంటూరు జిల్లా బాపట్లలో రైతుల మహాపాదయాత్రకు సంఘీభావంగా బాపట్ల ఇన్ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ పాదయాత్ర కార్యక్రమం చేశారు. రైతులు పార్టీ నాయకులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి రైతులు వెనక్కి తగ్గేది లేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలని సూచించారు. అమరావతి రైతుల పాదయాత్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని చెప్పారు. రాములవారి దేవాలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి భగవంతుని ప్రార్థించారు. అమరావతి రాజధాని కావాలి, అమరావతి రాజధాని రావాలి. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు వివిధ వర్గాలు, వర్ణాలు, అన్ని పార్టీలు రైతులు, అన్ని పార్టీలు నాయకులు, బీజేపీ
పిలిపించి అన్ని పార్టీ నాయకులు, లాయర్లు, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ కలిసి రాజధాని కావాలి, అది కూడా అమరావతి ఉండాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గత 44 రోజుల నుంచి ఇప్పటి వరకు ఈ రోజుతో ఆ రాజధాని యాత్ర ముగిసింది. ఈ రాజధాని యాత్ర ముగిసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం శ్రేణులు రైతుల్ని కలుపుకుని వాళ్ళకి సంఘీభావంగా ఒక తృప్తినిచ్చిన వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఒక తృప్తితో చేసిన పాదయాత్ర, మహాపాదయాత్ర చాలా సంతోషంగా న్యాయస్థానం టు దేవస్థానం వరకు జరిగిందని ప్రజలందరికీ తెలియజెప్పడానికి వాళ్ళకి సంఘీభావంగా తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం శ్రీనివాస మహల్ నుంచి సీల్ రోడ్డు వరకు ఈ మా పాదయాత్ర కూడా చేస్తున్నాం. ఇది మనుషుల ఘోష, ప్రజల ఘోష, ఆడవాళ్ళ కానీ మగవాళ్ళ కానీ వర్ణాలు సంబంధం లేకుండా భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్ ఒక్కడే కాదు భారతదేశంలోనే అమరావతి రాజధానిగా విరజిల్లాలని అందరూ కోరుకుంటూ ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దయ వలన ఈరోజు అది ఏర్పడిపోతూ ఉంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏదో కొత్త బిల్లు తెస్తాం, సమగ్రమైన బిల్లు తెస్తాం అని మరొకసారి చెప్పి ఇది సిఆర్డీఏ చట్టాన్ని తీసుకొస్తూనే మళ్ళీ కొత్త చట్టం తెస్తామని రాబోయే రోజుల్లో చెప్పటం అని చాలా హాస్యాస్పదం అని మీకు తెలియజేస్తూ, ఇప్పటికైనా పర్మనెంట్గా ఒకే రకమైన చట్టంతో అమరావతి రాజధానిగా ఉండాలి అనే ప్రజలు ఆకాంక్షను పాలకులు నెరవేర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా అడుగులు ముందుకెయ్యాలని ఈ ప్రభుత్వానికి వెంకటేశ్వర స్వామి దయ వల్ల మేమందరం వెలుగుచ్చుకుంటాం. ఈ పాదయాత్రలో బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు బాపట్ల తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ నమస్కారాలతో పాటు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. విజయనగరం జిల్లా కేంద్రంలో దళిత, గిరిజన, బహుజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాటల తూట, పాటల దండు కార్యక్రమం ఏర్పాటు చేశారు. జగన్ ప్రభుత్వం తీరును ఎండగడుతూ ప్రజా గాయకుడు ఉదయ్ భాస్కర్ బృందంతో పాటల కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాటల రూపంలో సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఖరిని పాటల రూపంలో ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దళిత, గిరిజన, బహుజన ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జై భీమ్, జై జై భీమ్. జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై జై భీమ్. हमारा है लेकिन अंबेडकर, हमारा है. जय भीम, जय जय भीम, 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 जय भीम. మాట తప్పని మనము తిప్పని నేత వంటివయ్యో, ఉన్నాను విన్నానని అంటూ రంకిలేసివయ్యో. మాట తప్పని మనము తిప్పని నేత వంటివయ్యో, నేనున్నాను విన్నానని అంటూ రంకిలేసివయ్యో. మాట తప్పని మనము తిప్పని నేత వంటివయ్యో, నేనున్నాను
కర్నూలు జిల్లా చాగులమర్రి గ్రామంలో కీర్తిశేషులు శోభనాగిరెడ్డి జన్మదినంను పురస్కరించుకొని టీడీపీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మాజీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకి కుమారుడు జన్మించడంతో కార్యకర్తలు అభిమానులు భారీగా తరలివచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అన్సర్ బాషా నాగరాజు పాల్గొన్నారు. ఆ సందర్భంగా మనం ఇప్పుడు సంతోషంగా పండుగ చేసుకుంటున్నాం. ఇది బాధాకరమైన పండుగే అయినా ఈరోజు ఇంకొక సంతోషకరమైన వార్త వచ్చింది కాబట్టి భూమా కుటుంబానికి మనం సంతోషంగా ఉన్నాము, సంతోషంగా ఈ పండుగ చేసుకుంటున్నాము. అందరూ ఇక్కడికి వచ్చిన అందరికీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు. ఉప్పల్ నియోజకవర్గంలోని చెల్కానగర్ డివిజన్లో 3,68,00,000 వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్నో సంవత్సరాలుగా వర్షాలు కురిసినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీలు జలమయమయ్యేవి. ఒకవైపు మురుగునీరు, మరోవైపు వర్షపు నీటితో చాలా ఇబ్బందులు పడ్డారు. డివిజన్ ప్రజల సమస్యల గురించి కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. పనులకు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి శంకుస్థాపన చేశారు. నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి, ఇతర ప్రజా ప్రతినిధులకు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ధన్యవాదాలు తెలిపారు. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో మరి ఉప్పల్ కాన్స్టిట్యున్సీ చిల్కానగర్ డివిజన్లో మరి మంత్రి మల్లారెడ్డి గారు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గారు, మరి అదేవిధంగా ఉప్పల్ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు, మరి మా కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారు అందరూ కలిసి 3,68,00,000తోటి మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో వివిధ ప్లేసెస్లలో శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి సీతారామ కాలనీ నుంచి రాఘవేంద్ర నగర్ కాలనీ వరకు ఒక పెద్ద ట్రంక్ లైను, గతంలో ఎన్జీఆర్ఎన్ నుంచి వచ్చే వాటర్ అన్నిటికీ కూడా మరి కొన్ని కాలనీలు మునిగిపోవడము, మరి కొన్ని కాలనీలు నీళ్ళల్లో మునిగి ఉన్న విషయాన్ని మరి మేయర్ గారి దృష్టికి, మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడము, మరి వారు కూడా ఈ ప్లేసెస్ అన్నీ కూడా మరి చూడడము, మరి ఇమీడియట్గా వారు దానికి సంబంధించి 1,80,00,000తోటి మరి ఒక సీవరేజ్ లైన్ ఏదైతే మరి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ లైన్ ఉన్నదో ఒక 4 ఫీట్ల పైప్ లైన్ని శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి బీరబగడ్డ ప్రాంతంలో కూడా మరి సీవరేజ్ లైన్లు అన్నీ పాడైపోయినాయి. మరి సీవరేజ్ లైన్లు అన్నీ కూడా చాలా స్లోప్ ఉన్న ప్రాంతం కాబట్టి మరి ఆ చాలా స్లోప్ ఉన్న ప్రాంతంలో మరి సీవరేజ్ లైన్ ఎక్కడ బ్లాక్ అయినా కూడా మరి కింది వరకు వచ్చి మరి అక్కడ ఉన్న జనాలకు చాలా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి అది కూడా మరి మేయర్ గారి దృష్టికి, మరి ఎమ్మెల్యే గారి దృష్టికి, మరి అదేవిధంగా మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడము, వారు ఇమీడియట్గా స్పందించి మరి దానికి సంబంధించి కూడా ₹1 కోటి బీరబగడ్డ ప్రాంతానికి కూడా మరి వారు శాంక్షన్ చేయడము, మరి అక్కడ కూడా అలాగే మేయర్ విజయలక్ష్మి గారు, మరి మా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు, మరి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత గారితో కలిసి ఇక్కడ మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చిల్కన్న డివిజన్లో 3 ప్లేసెస్లో మేము ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టాము. మరి 3,68,00,000తోటి ఈరోజు మినిస్టర్ గారితో కలిసి మేము చిల్కన్న డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించుకున్నాము. మరి చిల్కన్న డివిజన్లో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి దానికి మేయర్ గారు, మరి మేయర్ విజయలక్ష్మి గారు, మరి అలాగే మా బేతి సుభాష్ రెడ్డి వారి సహకారంతో నిధులు కేటాయించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మరి గతంలో కూడా ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడు చాలా కాలనీస్ కూడా మునిగిపోవడం జరిగింది. మరి వారి దగ్గరికి వెళ్ళి మేము విన్నపించుకోవడం కూడా జరిగింది. కాలనీస్ అన్నీ ఇలా మునిగిపోయాయి అనేసి వారు ప్రత్యేక చొరవ తీసుకొని మాకు నిధులు కేటాయించినందుకు కూడా మేము మా చిల్కన్న డివిజన్ ప్రజలందరి నుంచి వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా కంబం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని సావిత్రిబాయి ఫులే జయంతిని పురస్కరించుకొని 2వ రోజు సెమినార్లు నిర్వహించారు. ప్రజా చైతన్య వేదిక, విముక్త చిరుతల కక్షి ఆధ్వర్యంలో
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో ఏర్పాట్లు చేసిన సెమినార్ ప్రిన్సిపల్ చాముండేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని ఉపన్యాసించారు. ఉపాధ్యాయులు ఎం రాజలక్ష్మి, తెలుగు జూనియర్ లెక్చరర్స్ యశోద, పండిట్ వరలక్ష్మి, పోలీస్ శకుంతల న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అమూల్య, నిర్వాహకులు పెద్దిరెడ్డి, దాసిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏ విధంగా మనం ప్రవర్తించాము, మన మరణం తర్వాత కూడా మనల్ని గుర్తు పెట్టుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలి అని. అందుకే అమ్మాయిల చదువు ఈరోజు మీరు ఇక్కడ చదువుకుంటున్నారు అని అంటే, ఒక టీచర్గా నేను ఇక్కడ ఉంటున్నాను అని అంటే దానికి అంతటికీ కారణం ఆ రోజు సావిత్రిబాయి ఫులే గారు చేసినటువంటి త్యాగమే అనాలి. ఎందుకంటే అలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొని వాళ్ళు సక్సెస్ సాధించారు. అమ్మాయి మనకు చదివేంటిలే అని అనుకోకుండా అన్నింటిలో అమ్మాయిలు ముందుండాలి అనే ఉద్దేశంతో చదువుకొని మీ లక్ష్యాన్ని ఎప్పుడు కూడా ఎలాంటి టైంలో నిద్రలో కూడా మీ లక్ష్యాన్ని మర్చిపోకుండా లక్ష్య సాధన కోసం కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా టీచర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ తర్వాత మాట్లాడతారు సార్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నర్సీపట్నంలో టీడీపీ ధర్నా, రాజధాని రైతులకు తేదాపా మద్దతు. కుప్పంపేటలో మహాపాదయాత్రకు సంఘీభావ ర్యాలీ, రైతుల త్యాగాలను గుర్తు చేసిన మాజీ మంత్రి. విశాఖలో విజ్ఞాన సదస్సు, గిరిజనుల విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు. జనగామ జిల్లాలో పర్యటించనున్న సీఎం, ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు. బాపట్లలో సెమీ క్రిస్మస్ వేడుక, వేగేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంబరాలు. ఇవి బులెటిన్ అప్డేట్. స్టే ట్యూన్డ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.